కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభల కార్యక్రమంలో భాగంగా గణపురం మండలం ఉప్పర్పల్లి పేదమందడి మండలాల పరిధిలోని పలు గ్రామ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జనవరి 26 తేదీ నుంచి అమూలయ్య రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను అర్హత గల లబ్ధిదారులకు ఎంపిక నిమిత్తం గ్రామ సభ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అర్హత ఉన్న వారిని గుర్తించాలని, ఎవరైనా దరఖాస్తు చేసుకుని వారు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు. చెప్పండి, అదేం తొందరపడు. ఆ లిస్ట్ వచ్చిందే ఫైనల్ కాదు, లిస్ట్ వచ్చిన వాళ్ళకి అందరికి ఇచ్చేది కాదు. ఎవరికి అవసరమో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. దాంతోపాటు రేషన్ కార్డులు వచ్చేసి 40 అప్లికేషన్లు వచ్చినాయి. ఈ 40లో ఎవరికైనా నిజంగా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు ఉండి వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి అవసరమా లేదా, ఎవరైనా మిస్ అయితే వాళ్ళు యాడ్ చేయండి. ఇదేం ఈరోజు రేపు ఎల్లుండి ఫైనల్ ఏం కాదు. 26 తారీఖు వరకు ఎంతమంది ఫైనల్ అయితే అవి ఇస్తాం. ఇది కంటిన్యూగా ఎప్పటికీ ఏ అవసరం ఉన్నా రేషన్ కార్డు ఇస్తాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఒక స్కీమ్ చెప్పినాం. మనం పొలం లేని రైతులందరికీ ఉపాధి హామీ కూలీలో పోయి అందులో పనిచేసిన వాళ్ళందరికీ మనం 12,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. అది కూడా దాదాపు మన దగ్గర 12 మంది వచ్చినట్టున్నారు. అవునమ్మా, ఒకటి మనం రిలీజ్ చేసినట్టున్నాం. 11 మంది ఉన్నారు. అవి కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి. గ్రామ సభలో తప్పు ఉంటే ఏమైనా ఇది అవసరం లేదంటే తీసేస్తారు. ఈ 12, 11 కాకుండా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా మిస్టేక్ ఉంటే యాడ్ చేస్తారు. మీరేం తొందరపడి అక్కడిక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేకుంటే ఏదైనా మిస్ అయితే పేరు చెప్పండి. అదేం తొందరపడు. ఆ లిస్ట్ వచ్చిందే ఫైనల్ కాదు, లిస్ట్ వచ్చిన వాళ్ళకి అందరికి ఇచ్చేది కాదు. ఎవరికి అవసరమో